ఏసీ స్టడీ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు మాలేపాటి బాబురావు మనవడు సంజయ్ కృష్ణ 5వ జన్మదినం సందర్భంగా మరో దాత గోపాల్ రెడ్డి కె జయదేవ్ వారి సహకారంతో ఈరోజు పౌష్టికాహారం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బరాజు దాతలకు ఘనంగా సత్కరించి అనంతరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డివి సుబ్బరాజు, మేకల నరేంద్ర రెడ్డి, స్వర్ణ రమేష్ బాబు, కె జయదేవ్, రాఘవేంద్ర శెట్టి, నలుబోలు బలరామయ్య నాయుడు, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. చూడండి గోపాలన్న అందరూ చూడండి ఒకసారి. సిఈ గారు, అదేవిధంగా మాలేపాటి బాబురావు గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు, అదేవిధంగా మా శ్రీదేవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. కేవలం క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కేవలం దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఈరోజు దాత అయినటువంటి శ్రీ గోపాల్ రెడ్డి గారిని శాల్వాతో సత్కరించవలసిందిగా మన రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. ముఖ్య దాత అయినటువంటి బాబురావు గారికి చూడు రమేష్ శుభరాజు నారాయణరావు గారు, లోకేష్ గారు పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది కార్యక్రమం. సభలకు రాదు వాళ్ళు గమనిస్తున్నారు. గుడ్డు మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి చాలు కదా, ఒక్కొక్కరు ఒక గుడ్డు మాత్రమే తీసుకోండి. అండ్ అథ్లెటిక్స్ పిల్లలు రాన్ 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 అథ్లెటిక్స్ పిల్లలు రావాలమ్మా. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు మాలేపాటి బాబురావు గారు, ఎస్సీ ఇరిగేషన్ వారి ఘనముడు సంజయ్ కృష్ణ 5వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి క్రీడాకారులకు అందరికీ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. కావున ఈ కార్యక్రమంలో వాకర్స్, క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరూ పాల్గొని వెంకట గారిని దయచేసి రావాల్సింది కోరుతున్నాం. మాజీ వాకర్స్ గవర్నర్ డాక్టర్ వెంకట గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. శిక్షణ శిబిరాలలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ జరుగుతూ ఉంది. మరి ఈరోజు క్రీడాకారులకు అందరికీ పౌష్టికాహారాన్ని అందిస్తున్నవారు కె గోపాల్ రెడ్డి గారు, రిటైర్డ్ సిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. తొందరగా ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 11 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అసోసియేషన్కి సంబంధించి అనేక మంది దాతలు ప్రతిరోజు కూడా ముందుకు వచ్చి పిల్లలకి
ప్రోత్సహించాలని చెప్పి, క్రీడాకారులు అలసిపోయిన తర్వాత వాళ్ళు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కోడిగుడ్డు లేదా చిక్కీలు లేదా లడ్డు అని ఇలాంటి కొంత న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ని అందిస్తే పిల్లలు ఉత్సాహంగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలకి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 4వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు అంటే రేపటి వరకు ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా వ్యవహరించినటువంటి గోపాల్ రెడ్డి ఎస్ఐ గారు సిఈ గారికి, అదేవిధంగా బాబురావు గారు ఎస్ఐ గారికి, అదేవిధంగా మా అసోసియేషన్ సభ్యులైనటువంటి జయదేవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంజయ్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాల్లో చాలా ఆనందం. అలాగే వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి కూడా నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.